జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళనపై కలెక్టర్ సంతోష్ స్పందించారు. గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థుల ఆందోళనకు దిగారు. చెలో కలెక్టరేట్ పేరుతో జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. విద్యార్థుల ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ సంతోష్ గురుకుల పాఠశాలను స్వయంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు తీసుకున్నారు. విద్యార్థులను కూర్చోబెట్టి సమస్యలను పరిష్కరించుకోవడానికి రోడ్డెక్కవద్దని సూచించారు. సమస్యలను అధికారుల దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు. రోడ్డెక్కడం మంచిది కాదని సూచించారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం న్యాయమైన పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలన్నారు. నాణ్యత లేని బియ్యాన్ని వెంటనే తిరిగి పంపి మంచి బియ్యాన్ని తెప్పించుకోవాలని, దీనిలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ లేనందున తాగడానికి వెంటనే మినరల్ వాటర్ అందించాలని ఆదేశించారు. విద్యార్థుల పట్ల నిత్యం బాధ్యతతో ఉండాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రత విషయంలో పూర్తి నిఘా పెట్టాలని సూచించారు. ఇక విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.